మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చదవబడిన వాక్యము మనందరి వినికిడిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చునుగాక. ప్రేమిన వారలారా, మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఒక హెచ్చరిక. తరువాత మరణము వరకు నమ్మకముగా ఉండుము, ఒక ఆజ్ఞ. ఒక హెచ్చరిక, ఒక ఆజ్ఞ, రెండు జారీ చేస్తున్నాడు దేవుడు. ఆజ్ఞ ఏంటిది? నమ్మకముగా ఉండుము, అది ఆజ్ఞ. నమ్మకముగా ఉండుమనే సంగతి ఆజ్ఞాపిస్తున్నాడు. నమ్మకముగా ఉంటే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. జీవ కిరీటమును ఇచ్చేదను. నమ్మకముగా ఉంటే జీవ కిరీటము. ఒకవేళ నమ్మకము కోల్పోతే జీవ కిరీటము రాదు. ప్రేమిన వారలారా, దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటనగా, శోధింపబడబోచున్నవారు ఉన్నారు, నమ్మకమును కోల్పోయేవారు ఉన్నారు. ఆ నమ్మకము ఎక్కడి వరకు అనంటే అంతము దనక మరణము వరకు నమ్మకముగా ఉండుట. ఇది అందరి వలన సాధ్యమయ్యే విషయము కాదు. మరణము వరకు నమ్మకముగా ఉండగలిగిన వారు కొందరు ఉంటారు, అందరూ ఉండరు. నమ్మకము పెట్టుకోవడము వేరు, అంతము వరకు నమ్మకాన్ని నిలబెట్టడము వేరు. రక్షింపబడినప్పుడు నీటి బాప్తిస్మము పొందిన నాడు మనకు కలిగిన ఆసక్తి అంత ఇంత ఉండదు. ఒకవేళ సత్యము మనకు అర్థమైన నాడు మన హృదయము ప్రత్యక్షము చేత ఆనంద సందర్భాలు మనకు కలుగుచున్నప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. అద్భుతమైన వాక్యము, అద్భుతమైన నడిపింపు, అద్భుతమైన గ్రహింపు, ఇవన్నీ నా జీవితంలో కలుగుతున్నాయి. చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. రక్షణ పొందినప్పుడు యేసయ్య మహిమ, యేసునాథుని అద్భుతాలు, యేసుక్రీస్తు నాథుని చేసిన గొప్ప కార్యములు అన్నీ మనకు అర్థమైపోయి చాలా ఆనందము 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 ఉప్పొంగుతూ ఉంది. చాలా హాయిగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు నేను జార విడుచుకోకూడదు అనుకుంటాము, బలమైన తీర్మానం తీసుకుంటాము. ఇట్లాంటి స్థితి నా జీవితంలో ఇంకా బలంగా రావాలి, కానీ కోల్పోయే ప్రమాదాలు రాకూడదు అని గట్టిగా తీర్మానం తీసుకుంటాము. అనేకులకు చెప్తూ ఉంటాము, నా దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభుల వారంటే మామూలు దేవుడు కాదు, చాలా గొప్ప దేవుడు, అద్భుతమైన వాడు అని చాటి చెప్పుతూ ఉంటాము. మొదట్లో ఉన్న ఆసక్తి అంత ఇంత కాదు, చాలా పరచగలిగిన ఆసక్తి. అది రాను 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 నత్తనడకలోనికి సాగుతుంది. రాను 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 చాలా నత్తనడక నెమ్మదిలోనికి వెళ్ళిపోతుంది. చాలా వరకు బలహీన పడిపోతూ ఉంటాం. నేర్చుకున్న నేర్పు మూలకు పోతుంది, ఎంచుకున్న సత్యము మరుగున పడిపోతుంది, తీసుకున్న తీర్మానాలు బలహీన పడిపోతూ ఉంటాయి. పడుతూ లేస్తూ వెళుతూ ఉంటాము. ఇది ఆధ్యాత్మిక జీవితములో చాలా సాధారణముగా జరిగే పరిస్థితులు. కానీ దేవుడు అంటాడు, అంతము దనక నమ్మకముగా ఉండండి, మరణము వరకు నమ్మకముగా. మొదట్లో ఉన్న ఆసక్తి, నమ్మకము, పట్టుదల, విశ్వాసము, నిరీక్షణ, ఆనందము, సంతోషము అంతము దనక ఉండవు. అంతము దనక ఉండువానికి మాత్రమే జీవ కిరీటము లభిస్తుంది. ఉదాహరణకు ఇది సత్యము అని అర్థమైనప్పుడు ఆ సత్యములో నీవు నిలకడగా ఉండడము చాలా అవసరం. ఇది రైట్ అనిపించినప్పుడు దాంట్లో నమ్మకముగా ఉండడము చాలా అవసరము. ఇది రైట్ కాదు, ఇప్పటి వరకు రైట్ అనుకున్నాను కానీ ఇగో ఇది రైటు అని నీకు అర్థమైన నాడు, మునుపటిది ఎందుకు రైటు కాదో దాన్ని రుజువుపరిచి రైట్ అనే దాన్ని నమ్మకముగా చేయడము చాలా అవసరమైన విషయము. ఇప్పటి వరకు మనం నడిచిన నడకలో రాంగ్ అని తేలింది, సత్యము కాదు అని తేలింది, అసత్యం అని తేలింది. ఏ విషయములలో పునాదులు సరిగా లేవనంటే, పునాదులు అంటే ఏంటియో మనకు అర్థమైన నాడు అంతకంటే అద్భుతమైన పునాది ఒకవేళ ఉన్నది నీ జీవితంలో, దేవుడు తలపెట్టింది, అపోస్తుల ద్వారా నియమించిన పునాది బోధ అది కాదుగో ఇది అని నీకు అర్థమైన రోజు దాంట్లో మార్పు చెందాలి.
కృపావరముల విషయములో దేవుని లేఖనములు ఏమని చెబుతున్నాయో దాంట్లో నీకు రాంగ్ అనిపించినప్పుడు మార్పు చెందాలి. కృపావరములు రైట్ అనిపించినప్పుడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది రైట్ అనిపించినప్పుడు, హస్తనిక్షేపణములు రైట్ అనిపించినప్పుడు, నీటి బాప్తిస్మము రైట్ అనిపించినప్పుడు, దాంట్లో అంతము దనక నమ్మకముగా ఉండడము చాలా అవసరమైన విషయము. అంతము దనక నమ్మకముగా ఉండుము, నీకు జీవకిరీటం ఇస్తానని దేవుడు ఊరికేనే చెప్పలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తులుడైన పౌలు 6వ వచన భాగములో తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3:6లో కనబడుతున్న విషయమును మనము ఆలోచించగలిగితే చూడండి ఒకసారి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల, తుదమట్టుకు స్థిరముగా ఏమేమి? ధైర్యము, ఉత్సాహము, నిరీక్షణ. ఒకప్పుడు నీకున్న నిరీక్షణ, ఒకప్పుడు నీకున్న ఆసక్తి, ఒకప్పుడు నీకున్న ఉత్సాహము, ఒకప్పుడు నీకు కలిగిన ప్రత్యక్షతలు అంతము దన్నక మరణము వరకు నమ్మకంగా నీవు నిలుపుకొనుట చాలా అవసరము. ఇలా నిలుపుకోలేని వారు ఉన్నారు. అంతము దనక నమ్మకముగా ఉండుము. అంతము దాకా నమ్మకముగా ఉండడం అంటే అర్థం ఏంటిది? మార్పు చెందడము కాదు. ఏదైతే నీవు పట్టుకున్నావో దాన్ని గట్టిగా చేపట్టడం, ఏదైతే నీవు గ్రహించావో దాన్ని అంతము దనక నీవు సహిస్తూ నడవడము. అంతము వరకు నీకు ఎన్ని శోధనలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని ఇరుకులు కానీ, ఇబ్బందులు రాని, ఎన్ని ఉపద్రవములు రాని, నీలో మార్పు రాకూడదు. కష్టములు నిన్ను ఆవరించినను, బాధలు నిన్ను తటస్థించినను, వేదన నీకు అధికమైనను, అప్పుల భారము అధికంగా నిన్ను కురుంగదీసినను, నువ్వు ఎంచుకున్న మార్గములో మార్పు రాకూడదు. తీసుకున్న తీర్మానాలలో మార్పు రాకూడదు. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకోవడము జ్ఞానవంతుల లక్షణాలు కావు. ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నాం అనుకోండి, జ్ఞానవంతుడు చాలా గొప్పవాడు. మరి ఎలుకలు ఇంత డిస్టర్బ్ చేస్తాయా? ఇంత చిన్న ఎలుక నన్ను నిద్రపట్టకుండా చేస్తుంది నైట్ అంతా, కాబట్టి పొద్దున లేవగానే అగ్గి తగలబెట్టాను, ఎంత జ్ఞానవంతుడని చెప్పుకుంటే ఊరంతా కూడా సబాష్ నా కుమారుడ, గొప్ప పని చేశావని ఎవరు అనరు. ఏమంటారు? ఇంత పనికి మాలిన పని ఎందుకు చేశావురా నాయన అంటే అర్థం ఏంటిది? అది పనికి మాలిన పని అనే సంగతి వానికి తెలియకపోయినా ఊరందరికీ తెలిసిపోతుంది. మార్పు చెందుట అనగా, అంతము దనక సహించుట అనగా, సమస్యలు రాగానే పారిపోవడము కాదు. సమస్యలు రాగానే పారిపోయి దూరముగా దేవుని సన్నిధికి అగ్నిష్టుగా మారడము కాదు. కొందరు అనుకుంటారు, నేను వెళ్ళేది ఎక్కడికి వెళుతున్నానయ్యా, అది కూడా మన సంఘమే, మన బోధే, మన పద్ధతే, మన కార్యాలే, మన మాట తీరే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. అంత బాగుండే కాడికి ఎందుకు వెళ్తున్నావమ్మా, ఎందుకు వెళ్తున్నావయ్యా అని అడిగితే సమస్యలు అధికమైపోయాయి. సమస్యను చూసి పారిపోవాలి అని, పాపము చూసి పారిపోవాలి కానీ పరిశుద్ధతలో ఉండగా నువ్వెందుకు పారిపోయావు? పాపము ఉంటే యోసేపులాగా పారిపో. సమస్య ఏదైనా ఉంటే అక్కడే ఉండి జయించాలి. కానీ మనకు రెండవది రుచించదు. ఎందుకనంటే అవతల నుండి మనలను ఫోర్సు బాగా అవుతుంటుంది. ఫోర్సు ఎలా ఉంటుంది అనంటే నిన్ను గాలిలో మేడలు కట్టిస్తుంది. బోధలో కానీ, పద్ధతులలో కానీ, నడిపింపులో కానీ, వాక్య పరిచర్యలో, అపోస్తులిక ప్రణాళిక సిద్ధాంతములో కానీ ఏదైనా నీకు నష్టము కలిగినప్పుడు, ఫలానా విషయంలో నాకు నష్టం కలుగుతుందని నీవు డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరత ఉంది. సిద్ధాంతములో రాంగ్ డాక్టరీన్ ఏమైనా ఉంటే, రాకడ విషయంలో ఏదైనా పొరపాట్లు ఉన్నా నీవు సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. నీ భక్తికి ఆటంకంగా ఏది మారకూడదు. కానీ అన్ని బాగున్నప్పుడు సమస్యలను చూసి పారిపోతున్నావు చూడు, ఇది నీవు అంతము దనక నమ్మకముగా లేనట్టే. ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 3:6లో ఏమన్నాడు చెప్పండి?
అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మనము ఆయన ఇల్లుగా మారాలి అని అంటే నీవు తుదమట్టుకు చేపట్టితేనే ఆయన ఇల్లు అవుతాం, ఆయన నివాస స్థలం అవుతాము. తుదమట్టుకు అంతము దనక మరణావస్థలో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడము యోబు లాంటి భక్తుని జీవితంలో నెరవేరింది. దేవునికి మహిమకరముగా నిలబడుట అనేది యోబు భక్తుడు ఎందుకు పారిపోలేదు? శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పారిపోయేది కాదు. కాబట్టి మనము ఇంతంత రవ్వంత ఏదైనా జరగగానే సేవకుల మీదనో సంఘము మీదనో సనగడము అలగడము అలవాటైపోతుంది. మన వలన కలుగుచున్న పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అనేది మనము సరిచూసుకోలేకపోతున్నాం. ప్రియమైన వారలారా, అంతము దనక నమ్మకముగా ఉండగలిగిన వారు అవసరము. అది మనము మర్చిపోకూడదు. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో కూడా చాలా చక్కగా అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము చదవండి ఒకసారి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. అదేంటిదో మరి? ఇది వరకు ఏదైతే ఆసక్తి అనిపించాదో, ఇది వరకు ఏదైతే బాగా అనిపించిందో, ఇది వరకు ఏదైతే నీకు రైట్ అనిపించిందో దాన్ని ఎప్పటి వరకు? అంతము వరకు, తుదమట్టుకు నీవు నమ్మకాన్ని కోల్పోకూడదు. నిన్ను పడగొట్టడానికి శోధనలు రావచ్చు, బాధలు రావచ్చు, మనుషుల వలన ప్రేరేపణలు రావచ్చు. నీకు అది రైట్ అనిపించవచ్చు. ఎందుకనంటే నీ సొంత ఆలోచనతోనూ దైవ చిత్తానుసారంగా అడుగు వేయట్లేదు. నీ అడుగులన్నీ మనుషుల ప్రేరేపణతో నడుస్తూ ఉన్నాయి. మనుషుల యొక్క మాయోపాయపు మాటల చేత, వంచన చేత నీవు నడిపింపబడుతున్నావు. ఎప్పుడో సాతాను కార్యములలో నుండి నీవు తొలగిపోయావు. కారణాలు ఏమిటి? ఇప్పటి వరకు నీకు రైట్ అనిపించినది ఏంటిది? 6:12 అదే చెప్పాడా? ఏమని చెప్తున్నాడు పౌలు? చదవండి ఒకసారి. మీరు మందులు కాక మందులు కాక అంటే అర్థం ఏంటిది? మందులు కాక అంటే సోమరులు కాకుండా, అశ్రద్ధపరులు కాకుండా, నిర్లక్ష్య వైఖరి కలగకుండా, విశ్వాసము చేతను ఓర్పు విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము నిరీక్షణ పరిపూర్ణము అగునట్లును మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని మీరు ఇప్పటి వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. అది తుదమట్టుకు కనపరచగలిగిన సామర్థ్యము నీకు ఉండాలి. నీవు నేర్చుకున్న దానికి ఇంకా ఎక్కడ కూడా నీవు డ్రాప్ అవుట్ కాకూడదు. నీవు ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే రైట్ అని నమ్ముచున్నావో దాంట్లో నీకు ఎన్ని కష్టములు వచ్చినా మెలకువగా ఉండాలి. ఎన్ని శోధనలు తటాస్తించిన నమ్మకాన్ని కోల్పోకూడదు. నీ భక్తి ఇప్పటి వరకు ఎలా నడిచింది, ఇప్పుడు ప్రస్తుతము నీవు ఎలా నడుస్తున్నావు, నీ నడిపింపు ఎలా ఉంది, నీ ఆలోచన విధానము మునుపటి కంటే ఇప్పుడు ఎలా కొనసాగుతుంది, ఏదైతే రైట్ అనిపించిందో దాన్ని ఇప్పుడు ఎలా నీవు కోల్పోతున్నావు, ఎలా పట్టుకుంటున్నావు, దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా, లూజ్ అయిపోయిందా, నీ పట్టుదల క్షీణించిపోతుందా, నీ నమ్మకము వమ్మైపోతుందా, నీ యొక్క నడక ఆగిపోతుందా, ఇవన్నీ మనము బేరుజు వేసుకోవాలి. అపోస్తులుడైన మత్తయి భక్తుడు రాస్తూ 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మీరు నా నామం నిమిత్తము
మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఏంటిదట? అంతము దనక సహించువాడెవడో వాడు రక్షింపబడును. మధ్యలో మార్పులు జరిగితే రక్షణ ఉన్నట్టేనా? నువ్వు ఎంచుకున్నది ఇది సత్యము అని అనుకున్నప్పుడు దాంట్లో నీవు నడవకుండా మరో సత్యం అనుకొని నడిచినావు అనుకోండి, ఒకడొచ్చి శనివారమే రైటు, ఆదివారం రైటు కాదు, ఆదివారం చేయడం బైబిల్లో లేదు, శనివారమే ఆరాధన మంచిది, దేవుడు ఆశీర్వదించాడు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మీరితే శాపగ్రస్తులం అవుతాము అని లేఖనాలు చూపెట్టాడు అనుకోండి, రైట్ అవుతుందా? ఇప్పటి వరకు నీవేమనుకున్నావు? అపోస్తుల పునాది మీద నీవు కట్టుకున్నప్పుడు ఏమని నమ్ముకున్నావు అనంటే ఆదివారమే ఆరాధనించుట దేవుని చిత్తములో రైటు అని నమ్మిన తర్వాత ఇక నీవు శనివారంకి ఎప్పుడు బెండుగావు. పరిశుద్ధాత్మ దేవుడు కృపావరముల చేత నింపుతాడనంటే కృపావరాలు లేవని చెప్పిన వాళ్ళ దగ్గర నీవు బెండుగావు. ప్రతి ఆదివారం ప్రభు వల్ల రైట్ అని నీకు అర్థమైన రోజు, ప్రభు వల్ల ప్రతి ఆదివారం ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి ప్రాధాన్యతనివ్వాల్సిన ప్రాముఖ్యత లేదు, మన భక్తిని కట్టుకోవాలి, జ్ఞానమును సంపాదించాలనంటే దాంట్లో నీవు బెండుగావు. పునాదులు లేవు, అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, ఇప్పుడు ఏది అవసరం లేదు అని నీకు చెప్పినప్పుడు నీవు అది రైట్ అని నమ్మినప్పుడు నీవు బెండుగావు, చేంజ్ కావు. కానీ నువ్వు నేర్చుకుంటున్నావు చూడు, మిడిమిడి జ్ఞానముతో ఏదైతే నేర్చుకుంటామో అప్పుడు మన బుద్ధి చేంజ్ అవుతూ ఉంటుంది. నీవు నేర్చుకునేటప్పుడే బలమైన బేస్తో, బలమైన పునాది మీద నీవు బలంగా కట్టుకోవాలి నీ భక్తిని. ఇంకెవరు నిన్ను కదిలించడానికి వీలుండదు. బలమైన పునాదులు లేవనుకోండి, బలముగా పునాదులు వేసుకోవాలి. ఏది సిద్ధాంతం రైటో దాంట్లో నీవు తప్పక ఉండాలి. సిద్ధాంతం రైట్ కాదు, నన్ను బాగా ప్రేమించేవాడు మా అయ్యగారు, నన్ను బాగా చూసుకునేవాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, నన్ను రక్షణను నడిపించాడు, నాకు నీటి బాప్తిస్మం ఇచ్చాడు, కష్టాలలో సుఖాలలో ఆదుకున్నాడు అనంటే ఆ వ్యక్తిని పునాది ఉన్నదా? పునాది సరిగా ఉన్నదా? రాకడ విషయంలో క్లారిటీ ఏమిటి? అపోస్తుల సిద్ధాంత విషయంలో క్లారిటీ ఏంటిదంటే ఇవన్నీ ఏం లేవు, మా అయ్యగారికి ఏం తెలియదు. అయితే నువ్వు చేంజ్ కావాల్సిందే. మార్పు అవసరము, కానీ అన్నీ బాగున్న తర్వాత కూడా నీ మనస్సు కకావికలం అవుతుందనంటే అంతము దనక ఇది నమ్మకముగా నీవు నిలబెట్టుకోలేకపోతున్నావని అర్థము. నిన్ను సాతానుడు చాలా వాడుకొని నిన్ను కృంగదీస్తూ ఉన్నాడు. ప్రేమిన వారలారా, అపోస్తలిక పునాది సిద్ధాంత బోధ ఇది రైట్ అన్నప్పుడు వ్యక్తులతో నీకు అవసరం లేదు, వారు చేసిన పొరపాట్ల వలన నీకు అవసరం లేదు. ఎవరు ఎలా నడుస్తున్న దానికి తీర్పు దేవుని దగ్గర ఉంటుంది. వారి లెక్కలు వారు చెప్పుకున్నప్పటికీ నీ ఆధ్యాత్మిక జీవితమునకు ఏదైనా మలినం అంటుతున్నప్పుడు నీవు అడిగి పొందుకోవాలి, నిలదీయాలి, ఖండించాలి. నీ ఆధ్యాత్మిక జీవితమునకు పొరపాటు జరగనంత వరకు నీవు అంతము దనక సహించుట ధన్యము. ఈ వ్యక్తిని ఇలా మలచాలి, ఈ వ్యక్తిని ఇలా మలచాలి, ఈ వ్యక్తిని ఈ విధంగా దేవునిలో ఎదిగింపజేయాలి. ఆశలు లేని వారికి, ఆసక్తి లేని వారిని గురించి పక్కన పెట్టండి. అందరి బోధకులు ఒకటి కాదు, అన్ని సేవలు ఒకటి కాదు. నీ ఆధ్యాత్మిక జీవితమునకు నష్టము వాటిల్లినప్పుడు నిలదీసి అడుగు, నాకు ఇది నష్టము కలుగుతుంది నీ బోధ వలన. అంతకు మించి నీ జీవితములో ఇంకే నష్టము అయినను నీవు శోధనలను సహించవలసిన అవసరత ఉన్నది, బాధలను సహించవలసిన అవసరత ఉన్నది, అంతముదనక నమ్మకముగా ఉండాల్సిన అవసరత ఉన్నది. శ్రద్ధగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడవలసిన అవసరం ఉన్నది. శ్రద్ధగా నడవగలిగిన వారిని నీవు గురిపెట్టి చూడాలి, వారిని ఫాలో కావాలి. అపోస్తులుడైన పౌలు అన్నాడు, మేము మీకు మాదిరి, మా బోధలు మీకు మాదిరి, మా సిద్ధాంతము మీకు మాదిరి. ఇవన్నీ అపోస్తులుడైన పౌలు యొక్క ఆదేశానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా మనము నడవకపోతే మనము చాలా మార్పు చెందాలి. మన ఆధ్యాత్మికతలో మార్పు చెందాలి, భక్తి జీవితంలో మార్పు చెందాలి. అవసరమైతే బోర్డు చేంజ్ చేయాలి, అవసరమైతే సేవకుణ్ణి కూడా చేంజ్ చేసి పడేయాలి. కానీ నీ ఆధ్యాత్మిక జీవితములో
నీకు లోటు లేనంత వరకు నీవు సహించుట ధన్యము. సహించవలసిన అవసరం ఉన్నది, కానీ బలహీనతలకు గురైపోయి మనకున్న బలహీనతలకు ఇంకొకరిని కారణము చేయకూడదు, ఇంకొకరిని కారణము చేయొద్దు. ప్రేమిన వారలారా, దేవుని దగ్గర లెక్క అప్పగించుకోవలసిన అవసరత ఉన్నది. అపోస్తలుడైన పౌలు 13:7 మేము మాదిరి, మీకు బోధకులు అనబడిన వారు మాదిరి అన్నాడు. ఎందుకో తెలుసా? అంతముదనక సహించిన వాడు అపోస్తలుడైన పౌలు. తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగములో అదే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది లేఖనము. 7 నుండి చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ఆ దినమందు, ఏ దినము? తీర్పు దినమునందు నీతి కలిగిన న్యాయాధిపతియు ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి ఏంటిదట? చాలా అవసరమైన విషయం, అండర్లైన్ చేసుకోండి ఆ లేఖనము. నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను, తన దైవ చిత్తానుసారమైన తన తరములో జరగవలసిన సేవా విధానములోను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఈ సంగతులు అనుగ్రహించబడతాయి. జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది. ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారో, ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో, ఈ తరములో జరగవలసిన సేవా విధానపు విలువలు నీకు ఏవైతే అర్థమయ్యాయో దాంట్లో నీవు నమ్మకంగా ఉంటే నీకు కూడా లభిస్తుంది అన్నాడు. నీవు ఏ గురితో ప్రయాణం మొదలు పెట్టావు, ఆ గురిని మరవకూడదు. నీకు సత్యం అని అర్థమైందా? ప్రాణం పోయిన ప్రాణ స్నేహితునైనా పక్కన పెట్టాలి, కానీ సత్యమును మాత్రం వైదొలగకూడదు. కన్న తండ్రిని సైతము, కట్టుకున్న భార్యను సైతము లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. ప్రియులారా, సత్యము కొరకు నీవంత త్యాగము చేయాల్సిన అవసరం ఉంటుంది. సత్య దర్శనము కొరకు నీవంత త్యాగము చేయవలసిన అవసరం ఉంటుంది. సత్య దర్శనము నీకు అర్థమైన తర్వాత దాంట్లో నీవు దైవ లేఖనానుసారమైన పద్ధతి నీకు అర్థమవుతే దాన్ని పట్టుకొని నడువు. ప్రియులారా, మనము నడకను మార్చుకుంటున్నాము అనంటే అది వాక్య విరుద్ధమైన నడక అయితే అక్కడ నుండి నీవు వైదొలగాలి. వాక్య విరుద్ధమైతే నీవు అర్జెంటుగా తొలగిపోమ్మని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ ఇది సత్యము అని అర్థమైనప్పుడు, న్యాయం అని అర్థమైనప్పుడు, ఈ సిద్ధాంతమే రైట్, ఇది కాక వేరే సిద్ధాంతములు ఇంకా రైట్ కావు అని నీకు అర్థమైనప్పుడు నీవు మార్చుకునేది అది కాదు, సహించుట నేర్చుకోవాలి. సహించాల్సిన అవసరం ఉన్నది, ఓర్చుకోవలసిన అవసరం ఉన్నది. అప్పుడే నీ జీవితములో నెమ్మది కలుగుతుంది. అంతముదనక దీనిని సహించితే, నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటే నీతి కిరీటము, జీవ కిరీటాన్ని పొందడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా.